ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు. అందరికీ ఆదివారం శుభాకాంక్షలు. అయితే మనం దేని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే, ప్రభా నా యొక్క అవసరతలు ఉన్నాయి, నాకు ఆరోగ్యం కావాలి, అలాగే నాకు మంచి ఉద్యోగం కావాలి అని ప్రతిదీ కూడా మనం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తామందంటే, ఏ రోజైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ దేవుని ఏ విధంగా అడుగుతున్నాం, లేక ఏ విధంగా మనం గనపరచాలో ఒక మాట మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 99 కీర్తన గ్రంథము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవాను గనపరచండి, యెహోవా ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడండి అనే ఈ వాగ్దానం మన యొక్క జీవితంలో నెరవేరాలంటే, మనం దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, దేవుని గనపరిచే ప్రార్థన చేయాలి. దేవుని